మునుపటి భాగంలో ఈ పైశాచిక మంత్రగత్తె ఊరు చివరిన ఆ యొక్క మహిమగల నీటిని దాటలేక ఎలా అయినా సరే ఆ ఊరి పెద్ద సహాయంతో ఊరిలోనికి చేరుకోవాలని చెప్పి ఊరి చివరినే పడిగాపులు కాస్తూ ఉంది. సరిగ్గా సాయంత్రం సమయానికి ఊరి పెద్ద అదే మార్గం గుండా తన బండిపై వస్తూ ఉన్నాడు. ఈ యొక్క పైశాచిక మంత్రగత్తె తన రూపాన్ని మార్చుకొని ఒక వృద్ధురాలులా మారి ఆ యొక్క ఊరి పెద్ద బండికి ఎదురుగా వెళ్లి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. అరే బాబు, అరే ఆపండి నాయనా, ఆపండి, కాళ్ళ నొప్పి, నడవలేకపోతున్నాను, దయచేసి నన్ను మీతో పాటు ఊళ్ళోనికి తీసుకెళ్ళండి నాయనా, మీకు పుణ్యం ఉంటుంది అని ఈ యొక్క మంత్రగత్తె ఊరి పెద్దకి బండికి ఎదురుగా నిలుచుని మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఆ ముసలి మామతో ఇలా అంటూ ఉన్నాడు. అరే మామ, ఇంత వయసులో పెద్దదానివే, ఇలా నీ పక్కన ఎవరూ లేకుండా ఒంటరిగా వచ్చేసావు. సరే సరే, కాళ్ళు నొప్పులు అంటున్నావు కదా, రా నా బండి ఎక్కు, నిన్ను మన ఊర్లో దించుతాను, పద పద అని చెప్పి ఆ వృద్ధురాలిని తన బండిపై ఎక్కించుకొని ఊరి పెద్ద నేరుగా ఊరి నడి మధ్యలో దించాడు. అది ఎంతా చూస్తూ ఉన్న ఈ పైశాచిక అనుచరులు గట్టిగా నవ్వుతూ ఆకాశంలో ఇలా అనుకుంటూ ఉన్నారు. పైశాచిక అనుకున్న విధంగానే ఊళ్ళోనికి ప్రవేశించింది, ఇక ఊర్లో రక్తపు ఘోష మొదలవుతుంది. ఇక నుంచి రోజుకొక మరణం తావు తప్పదు. పైశాచిక మంత్రగత్తెకి విజయం తప్పక వరిస్తుంది అని ఆ యొక్క ఈ పైశాచిక మంత్రగత్తె అనుచరులిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఈ పైశాచిక మంత్రగత్తె ఆ వాళ్ళ అనుచరులతో ఇలా అంటూ ఉంది. గుంబు వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వండి. ఇక ఈ రోజు రాత్రి నుంచి ఈ ఊర్లో భయంకరమైన సంఘటనలను జరిపిస్తూ ఉండాలి. ఊరిలో ప్రజలందరినీ ఒక కంట కనబెడుతూ ఆ అదృష్ట రాశి కలిగిన ఆ అమ్మాయి ఎక్కడ ఉందో మనం కనిపెట్టాలి. వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వండి అని ఈ మంత్రగత్తె చెప్పగా ఆకాశంలో ఉన్న వాళ్ళు ఇద్దరు నేరుగా ఆ మంత్రగత్తె ముందుకు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు ఈ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నారు. జై హో మంత్ర, జై హో. అవ్వా, నీ వేషంలో ఆ ఊరి పెద్దను మోసగించి భలే చాకచక్యంగా ఊళ్ళోనికి ప్రవేశించావు. ఇక నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఖచ్చితంగా నువ్వు ఏం చేయమన్నా మేము అది చేస్తాం. ఖచ్చితంగా నీ విజయానికి మేము సహాయపడతాం. చెప్పండి మాత, ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి? తక్షణమే మా విధిలో మేము మా పనులు చూసుకుంటూ ఈ ఊరి ప్రజలని అందరినీ ఒక్కొక్కరిగా మీకు బలి ఇస్తూ ఉంటాం. ఈదలా ఉండగా ఊరి పెద్ద తన ఇంటి పెద్దకు వెళ్లేసరికి ఊరి పెద్ద భార్య ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. అరే ఏమండి, వచ్చేసారా? అంతా సక్రమంగానే జరిగింది కదా? ఆ ఇంటిలో మన గారాల పట్టైన కూతురు జాగ్రత్తగానే ఉంది కదా? తన పరిస్థితి ఎలా ఉందండి అని ఈ ఊరి పెద్ద భార్య అనగా ఊరి పెద్ద ఒక్కసారిగా హడిలిపోయి ఇలా అంటూ ఉన్నాడు. ఉసై ఉసై, ఇంకొకసారి ఎప్పుడు నువ్వు ఇలా గట్టిగా అరవు మాకు. ఆ ఇంటిలో ఉన్నదే మన కూతురే అని, మన కూతురికి ఒక భయంకరమైన లక్షణం ఉందని ఎవరికీ తెలియచేయకూడదు. ఈ విషయం ఏ ఒక్కరికి తెలిసినా సరే మన కూతురి ప్రాణాలకి ప్రమాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక భయంకరమైన మాంత్రికుడు మన కూతురికి అండగా ఉన్నాడు. తన భయంకరమైన పూజలు చేస్తూ ప్రతి అమావాస్య రోజు ఒక నరబలిని ప్రసాదిస్తూ మన కూతురిని తిరిగి మళ్ళా మానవ రూపంలోకి మార్చడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం మన ఇద్దరి మధ్యలో తప్ప వేరొక ఎవరికీ తెలియకూడదు. అర్థమైందా? ఇంకొకసారి ఎప్పుడు ఇలా బయట అడగకూడదు, సరేనా అని ఈ ఊరి పెద్ద తన భార్యతో చెప్పాడు. ఇదిలా ఉండగా మంత్రాలను పంపిన తన శిష్యుడైన మాంత్రికుడు నేరుగా ఊరి మధ్యలోకి ప్రవేశించి ఈ ముసలియావ తన రూపాన్ని మార్చుకుందని ఆ విషయాన్ని గ్రహించి నేరుగా ఆ ముసలియావ ముందుకు ప్రత్యక్షమయ్యి ఈ మాంత్రికురాలతో ఇలా అంటూ ఉన్నాడు. పైశాచిక మంత్రగత్తె, నీ ఆటలు ఇక్కడ చల్లం. నీవు వచ్చిన దారి చూసుకొని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. నువ్వు అనుకున్న విధంగా ఆ మహిమగల స్త్రీ ఈ ఊర్లోనే దాగుందన్న విషయం నాకు తెలిసింది. కానీ ఆమెని పొందడం లేదా ఆమెను బలి ఇవ్వడం కనుక చేస్తే నీ ప్రాణాలు కాల్లో కలిసిపోతాయి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ మంత్రగాడు ఈ
పైశాచిక మంత్రగతితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకొని గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది. రారా మంత్రాల ఒక్కొక్క, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మీ వాళ్ళు ఎవరూ రాలేదని చూస్తూ ఉన్నాను. నన్ను వధించడానికి నిన్ను పంపిందా ఆ ముసలి మంత్రాలవ్వ? ఇదిగో మర్యాదగా చెబుతున్నాను, నువ్వు నాకు దారి విడిచి వెళ్ళిపో, లేకపోతే నీకు తగిన శాస్తి జరుగుతుంది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. ఎలా అయినా సరే ఆ అమ్మాయిని బలి ఇవ్వడం, పైశాచికాకి బలి ఇవ్వడం జరిగే పని. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఈ మంత్రగత్తె గట్టిగా అరిచి చెప్పింది. ఆ మాటలు విన్న ఈ మాంత్రుడికి ఒక్కసారిగా కోపావేశంతో రగిలిపోయి తన మంత్రదండంతో ఆ మంత్రాలపైకి అగ్నిజ్వాలను ప్రవేశపెట్టాడు. వెంటనే ఈ యొక్క పైశాచిక మంత్రగత్తె అనుచరులైన ఆ గుంబు జంబులు ఇద్దరు ఆ యొక్క మంత్రి తన నోటిలోనికి స్వీకరించి ఈ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నారు. మాత, వీడు ఎవరో చాలా ఆవేశపరుల్లా ఉన్నాడు. నీ మహిమ గురించి, నీ శక్తి గురించి తెలుసుకోకుండా నిన్నే అంతం చేయాలని చూస్తూ ఉన్నాడు. వీడికి మీ యొక్క శక్తితో ముక్తిని ప్రసాదించండి. వీడి చావు మంత్రాలవ్వకి భయపడేలా ఉండాలి. వీడి శరీర భాగాలన్నీ ముక్కల ముక్కలుగా చేసి తిరిగి మరలా మంత్రాలకు పంపించండి మాత అని గట్టిగా అరుస్తూ ఆ మాటలు విన్న ఈ పైశాచిక మంత్రగత్తె ఒక్కసారిగా కోపావేశంతో రగిలిపోయి ఎదురుగా ఉన్న ఆ మాంత్రికుపై తన శక్తిని ఉపయోగించి కొన్ని వందల కత్తులను తనపైకి ఒక్కసారిగా ప్రసరింపజేసింది. ఆ కత్తులన్నీ గాల్లో నేరుగా ఎగురుకుంటూ ఆ మాంత్రికుడిని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేసింది. శరీర భాగాలన్నీ ముక్కలు ముక్కలుగా పడి అక్కడే చల్లా చెదురుగా పడి ఉన్నాయి. అది చూసిన ఈ గంబు జంబులు ఇద్దరు గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నారు. మంత్రాలతో మంటన వేసిన వాడు ముక్కల ముక్కలుగా మారిపోయాడు. ఓ పైశాచిక మంత్రగత్తె, నీ శక్తి అమోఘం. నిన్ను ఎదిరించేవాడు గాని, నీ శక్తిని ఎదిరించే శక్తి గాని ఇంకా ఈ విశ్వంలో పుట్టలేదు మాత. ఇప్పుడు వీడి శరీర భాగాలు మన పైశాచిక గట్ట చేత తిరిగి మరలా మంత్రాలవ్వకు పంపించండి. ఈ యొక్క మాంస ముద్దలు చూసి మంత్రాలవ్వ ఆశ్చర్యపోతుంది. త్వరగా త్వరగా పంపించండి మంత్రాలవ్వ అని ఈ యొక్క గుంబు జంబులు ఇద్దరు ఆ పైశాచిక మంత్రగత్తెతో చెబుతూ ఉన్నాయి. అనుకున్న విధంగానే ఒక పెద్ద గ్రద్దను ఒకడికి ప్రవేశపెట్టింది ఈ యొక్క మంత్రగత్తె. ఆ మాంసపు ముద్దలన్నిటినీ తన కాళ్ళతో పట్టుకుని నేరుగా మంత్రాలవ్వ గుహ వైపు ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. మంత్రాలవ్వ పూజలో ఉండగా ఈ గ్రద్ద ఎగురుకుంటూ మంత్రాలవ్వకు ఎదురుగా ఈ యొక్క శిష్యుడి యొక్క మృతదేహాన్ని అక్కడికి పెట్టి ఇలా అంటూ ఉంది. మంత్రాలవ్వ, ఇదిగో నువ్వు పంపిన నీ శిష్యుడు ముక్కల ముక్కలుగా మారిపోయి మాంసతో ముద్దవలే తయారై వచ్చాడు. ఇది పని ప్రారంభించడానికి అడ్డు వచ్చినందుకు జరిగిన పన్నాపం. నువ్వు నీ శక్తిని ఉపయోగించి మా పైశాచిక మంత్రగత్తిపై ఎటువంటి శక్తి ప్రయోగించినా నీకు ఇదే పరిస్థితి పడుతుందని చెప్పమన్నారు. తప్పుడు చేయకుండా పూజ చేసుకోవే ముసలి మంత్రాలవ్వ అని చెప్పి ఈ యొక్క గ్రద్ద అక్కడి నుంచి నేరుగా ఎగిరిపోయింది. వెంటనే ఈ పొట్టుదయ్యలు రెండు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి. అయ్యో మంత్రాలవ్వ, మన గురువు గారు ఇలా ముక్కలు ముక్కలుగా మారిపోయారు. దయచేసి ఈయన బ్రతికించండి. మహాశక్తివంతుడు, ఎంతో బలవంతుడైన ఈ మాంత్రికుని ఇలా చేసిందంటే ఆమె శక్తి ఎక్కువగా ఉందన్నమాట. ఆమె భయంకరమైన శక్తులను తన వశం చేసుకుని ఇప్పుడు ఊరిపైతో పాటు మనపై కూడా దండయాత్ర చేయవచ్చు మాత. మంత్రాలవ్వ, త్వరగా ఏదో చేయండి, ఆ పైశాచిక మంత్రగత్తుని అడ్డుకోండి అని ఈ పొట్టుదయ్యలు రెండు మంత్రాలవతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ ఒక్కసారిగా నవ్వుతూ ఈ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది. రగడ ఆపండి రా పొట్టుదయ్యాలారా, వీడు చనిపోలేదు. ఇప్పుడైనా మంత్రజలంతో వీడిని తిరిగి మళ్ళా సజీవుగా తయారు చేసి తిరిగి మళ్ళా వాడిపైకి పంపిస్తాను. ఓం హ్రీం అతి సూక్ష్మ దర్శని, ఓం హ్రీం ప్రాణదర్శని, ఓం హ్రీం మంత్రశక్తి ప్రాణ రూపిణి
అని మంత్రాలు చదివి ఈ మంత్రాలవ్వ ఆ శరీర భాగాలపై నీళ్లు జల్లగా ఒక్కసారిగా తిరిగి మళ్ళా ఆ శరీర భాగాలన్నీ కలిసి తిరిగి మళ్ళా రూపాన్ని కొల్చుకున్నాయి. అంతేకాదు ప్రాణం కూడా వచ్చింది. ఆ యొక్క శిష్యుడు మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా మంత్రాలవ్వ, నన్ను క్షమించండి. ఆ భయంకరమైన పైశాచిక మంత్రగత్తె ముందు నా శక్తి పనిచేయలేదు. తన ఖడ్గజాలంలో అన్ని నాపై ఒక్కసారిగా విరిచేసరికి నా శరీర భాగమంతా ముక్కలు ముక్కలుగా మారిపోయింది. అవ్వా, మీరు ఇచ్చిన ఈ పునర్జన్మకు మీకే అంకితం చేస్తాను. మరొక్కసారి వెళ్లి ఆ పైశాచిక మంత్రగత్తెని ఎలాగైనా పూర్తిగా నాశనం చేసి తిరిగి మరలా తన శరీర భాగాలతో మీ ముందుకు వస్తాను. నన్ను ఆశీర్వదించండి మాత అని ఆ మంత్రగాడు మంత్రాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ఈ యొక్క అనుచరుడితో ఇలా అంటూ ఉంది, శిష్య, తొందరపడకు. అమావాస్య జరిగిన తర్వాత నా శక్తి అతి బలవంతంగా ఉంటుంది. రేపు నేను చెప్పిన విధంగా చేయి. ఆ పైశాచిక మంత్రగత్తె అక్కడి నుంచి తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఏమిటంటే, ఈ ఊరికి సంబంధించిన ఊరి పెద్ద తను ఏదో ఒక రహస్యాన్ని దాస్తున్నాడన్న సంగతి నాకు ఎప్పుడో తెలుస్తుంది. ఆ రహస్యం ఏమిటో నువ్వు తెలుసుకొని వచ్చి ఆ రహస్యం నాకు చెబితే ఆ రహస్యం ద్వారానే ఈ పైశాచిక మంత్రగతిని ఇక్కడి నుంచి దూరంగా తరిమి కొట్టగలుగుతా. వెళ్ళి ఆ ఊరి పెద్ద దాచి ఉంచిన ఆ రహస్యాన్ని తెలుసుకునిరా, వెళ్ళు అని ఈ మంత్రాలవ్వ తన అనుచరుడితో చెప్పింది.